అరే నాకు ఇక్కడి నుంచి కాదు రా ఢిల్లీ దాకా సంబంధాలు ఉన్నాయి, ఇక నేను కూడా రాజకీయాలకు వస్తాను, నువ్వు రారా అంటున్నాడు. అది ఎవరిని? బీజేపీని, ఒక బీజేపీ కార్పొరేటర్ను. ఇక మనం కూడా ఇక మనం నిజంగా మనకు నిజంగా తెలంగాణ రక్తం ప్రవహిస్తున్నది, ఇది మన పౌరుషాల గడ్డ, ఇది త్యాగాలకు అడ్డా అని మనం చెప్పుకుంటున్నాం కదా. బంద్ చేసి పడే తెలంగాణలో మొత్తం ఏ మారవడం దుకాణంలో స్వీట్ కొనదు. ఎప్పుడన్నా సాయి నువ్వు హన్మకొండలో ఎప్పుడన్నా మారవాడు మన పోలీస్ స్టేషన్ పక్క మారవాడు స్వీట్ పడేగా చూసినావా? ఎవరన్నా ఇంట్లో ఉన్నోళ్ళు ఎవరన్నా సార్ మీరు ఎప్పుడన్నా చూసిరా ఖరాబ్ అయిందని పడేగా? నేను నా జీవితంలో చూడలే. ఎప్పుడు పడేవాడు వాడు దాన్ని రీప్రాసెస్ అది లోపల పోయి మన విషయం లెక్క మనకు ఉంటూనే ఉంటుంది. కానీ మనోళ్ళ పనిచేయరు. వాని ఇంట్లో తినేది వేరు ఉంటుంది, మనకు పెట్టేది వేరు ఉంటుంది. మా ఇంట్లో నాకు సోపతోడు ఉండే మాకు మా ఇంట్లోనే చెప్తున్నా నేను, మా ఇంట్లో వాళ్ళే సప్లై చేసి 2 మాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, వాడు అది మంచి మాలు 10% ఇస్తాడు. మా అపార్ట్మెంట్ మొత్తం టర్మైట్ వచ్చి ఇంతకుముందు సుజాత గారు చెప్పారు కదా, మొత్తం అపార్ట్మెంట్ మొత్తం ప్రతి మంచానికి 2-3 సార్లు చేంజ్ చేశారు. మా ఇంట్లో చేంజ్ చేయలేదంటే వాడు మా ఇంట్లో మంచిది పెట్టిండు. పుత్తిగా అది మొండిగాడు